అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 21. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. ఇశ్రాయేలు ప్రజలు కాల్చబడిన యెరూషలేము గుమ్మములు ప్రాకారములను తిరిగి నిర్మించుటకు ప్రారంభించగానే శత్రువుల నుండి గొప్ప వ్యతిరేకతను ఎదుర్కొన్నది. సంపూర్ణ విధేయత చూపించని కారణమున దేవుని పని ఆటంకపరచబడు సమస్యను వారు ఎదుర్కొనవలసి వచ్చెను. వారి మధ్యలో ప్రేమ లేకుండాచే అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చెను. ఆ సమయంలో ఆ దేశములో కరువు వచ్చెను. క్షామమున్నందున వారి భూములు, ద్రాక్ష తోటలు, ఇండ్లును కుదువ పెట్టవలసి వచ్చెను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనములు. కొంతమంది యూదులు వడ్డీ తీసుకున్నట్టుకు ఆరంభించిరి. విశ్వాసులముగా అవసరతలోనున్న వారికి సహాయపడుట మన కర్తవ్యమై ఉంది. ఇది మనం చెయ్యని పక్షమున దేవుని పనిని పాడు చేయువారమగుదుము. దేవుని పిల్లలముగా మనము డబ్బు కానీ ఆహారము కానీ అడుక్కొనలేము. 34వ కీర్తన 10వ వచనం, 37వ కీర్తన 25వ వచనం. విశ్వాసులు ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచక సహాయం కొరకు, డబ్బు కొరకు అడుక్కొను అలవాటు కలిగి ఉందరో వారు తమ జీవితాంతం వరకు అడుక్కొను వారుగానే ఉందరు. అవసరతలోనున్నవారు తమ అవసరతల కొరకు ఎట్లు ప్రార్థించవలనో నేర్చుకొనవలను. తమకు అవసరమైన దానికంటే అధికంగా కలిగిన వారు తాము సహాయం చేయు నిమిత్తం ఎవరు అవసరతలోనున్నారో వారిని ప్రార్థించి కనుగొనుట వారి కర్తవ్యమై ఉన్నది. దేవుని నడిపింపు ప్రకారం ఇది జరిగిన యెడల అనేక అవసరతలు తీర్చబడి నష్టమేమీ లేకుండును. కొన్ని సంవత్సరముల క్రిందట నేను ఒక పేద కుటుంబంతో ఉండవలసి వచ్చెను. వారు మంచి విశ్వాసులు. ఆ సమయంలో ఇంటి యజమానుడు తన ఉద్యోగమును కోల్పోయాను. ఒక దినమున ఆ ఇంటిలో ఆహారం ఏమీ లేకుండెను. కనీసం ఒక రొట్టె ముక్క అయినా లేదు. ఏమాత్రము సనగకుండా చిన్న పిల్లలతో సహా అందరూ ప్రార్థించ మొదలుపెట్టిరి. దేవుడు తమ అవసరతలు తీర్చునని వారు విశ్వసించిరి కనుక వారు అడుక్కొనవలసిన అవసరత లేదు. మేమింకనూ ప్రార్థనలో ఉండగా ద్వారము దగ్గర పెద్ద ధ్వని వినబడెను. ఎవరో పెద్ద రాతితో ద్వారమును కొట్టిరని తలంచితిమి. ద్వారము తెరిచినప్పుడు ఒక పెద్ద గోనె సంచిలో కుటుంబమునకు సరిపోయినన్ని రొట్టెలు, కూరగాయలు, ఇంకను తక్కిన ఆహార పదార్థములు ఉండుట చూడగలిగితిమి. విశ్వాసముగా మనం అడుక్కున్నటకు ప్రారంభించిన మనల్ని బట్టి దేవుడు ఏమాత్రమును సంతోషించాడు. కానీ మనం అడుక్కుని వారంగానే ఉండదము. ప్రైజ్ ది లార్డ్.